ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు, అలాగే తదితరులు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని, వారి పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కమిటీ సభ్యులు భూఖ్య వీరభద్రం డిమాండ్ చేశారు. గిరిజన తెగల మధ్య వైరుధ్యంపై కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ ప్రభుత్వాల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ మీడియా సమావేశం పరంగా ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద గిరిజన తెగల మీద వైరుధ్యం తీవ్రంగా నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో రాజ్యాంగబద్ధంగా అనేక హక్కులు పోరాడి 1976లో లంబాడి తెగ సంబంధించినటువంటి తెగని రాజ్యాంగపరంగా ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి గెజిట్తో లంబాడి, బంజారా, సుగాలి వీళ్ళందరూ కూడా 76లో గిరిజనులుగా చేర్చబడ్డారు. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గాలు కుట్రలో భాగంగా గిరిజన తెగల్ని విడదీసి విభజించు పాలించు అనేటువంటి బ్రిటిష్ సిద్ధాంతాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అనుసరిస్తున్నాయి. వాటి వల్లనే ఇవాళ తెగల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నటువంటి ఈ సందర్భం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సోయం బాబురావు గారు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు లంబాడీలను తొలగించాలని. దీన్ని మేము తీవ్రంగా